హాయ్ అండి. కదా చూడండి, ఈరోజు ధనియాల పొడి వాడుతున్నా. ధనియాల పొడి చూడండి. ధనియాలు 1 కిలో ధనియాలు, దాంట్లోకి ఇవన్నీ మసాలాలు అండి. ఇవన్నీ మసాలాలు దాంట్లోకే. తర్వాత నేను అంతా మిక్సీ మెత్తగా పట్టి అయిపోయినాక లాస్ట్లో ఎల్లిపాయలు వేసి ఓసారి తిప్పేసి తీసి పెడతాండి. ఇవన్నీ వేయించుకోలేదు. వేయించుకున్నాక వేయించేటప్పుడు చూపిస్తా. ఇది మెంతు పొడికి, మెంతులు, ఇది జీలకర్ర. ఇవి మెంతులు, ఇది జీలకర్ర. చూడండి, ఈ 2 మెంతు పొడికి, ఇవి ధనియాల పొడికి. నేను ఫ్రై చేసేటప్పుడు చూపిస్తా. చూడండి, బాగానే పెట్టుకొని వేయండి. కొంచెము వేడైనాక ధనియాలు వేసుకుందామండి. చూడండి, ధనియాలు కొంచెం ఫ్రై కావాలండి. అయినాక ఇప్పుడు కూడా ఇప్పుడు ఇవి వేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుందాము. ఇందులో మసాలాలు, షాజీరా ఒకటి తర్వాత వేద్దామండి. ఇప్పుడు వేయద్దు షాజీరా. ఇవన్నీ వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిన్న మంట పెట్టుకొని ఇట్లా కావాలండి. చూడండి, కొంచెం ఇలా వచ్చాక షాజీరా వేసేసుకోవాలి. షాజీరా ముందే వేసుకుంటే ఏమైందంటే మొత్తము మాడిపోతాయి. అందుకు ఇప్పుడు షాజీరా వేసి కొంచెం ఇట్లా అనుకొని అమ్మటే బంద్ చేసుకోవాలి. కొంచెం ఆగి ఇలా మిరియాలు కూడా వేస్తానండి. మిరియాలు ఎందుకు వేయలేదంటే నాకు మిరియాల పౌడర్ ఉంటుంది, పెప్పర్ పౌడరు నా కాడ ఎప్పటికి ఉంటుంది. అందుకు నేను ఇలా మిరియాలు వేయలేదు. మిరియాలు ఒకటే వేయలేదు, అన్నీ వేసిన. ఫ్రై అయినాయి, తీసేద్దాము. ఇందులోకి చూడండి, ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి, మెంతులు వేయించుకున్నాము. ఇప్పుడు మెంతులు చిన్న మంట మీద వేయించాలండి. పెద్ద మంట పెడితే మొత్తం నల్లగా అయిపోతాయి, మళ్ళీ స్మెల్ కూడా రాదు, మాడు వాసన వస్తుంది. అందుకే ఇట్లా చిన్న మంట మీద పెట్టి రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం మనము. చూడండి, ఇలా ఎర్రగా కావాలి. ఇట్లా ఎర్రగా అయినాక కొంచెం లైట్గా అయినాక ఇప్పుడు ఇది జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఇవి 2 ఒక దగ్గరనే ఫ్రై చేసుకోవాలండి. అమ్మమ్మ వాసన వస్తుంది. మరి ఇవి మెంతులు కదా, ఏడుస్తుంటేనే వాసన వస్తుంటుంది. ఇంకా మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగా వాసన వస్తుంది. చూడండి, చిన్న మంట మీద పెట్టి అయిపోయిందండి. చూడండి ఎట్లా ఫ్రై అయినాయో చూడండి, ఎర్రగా అయిపోయినాయి, రెడ్ కలర్లో వచ్చేసినాయి. ఇంతే అండి, ఎక్కువ ఎంచుకోవద్దు. ఎక్కువ ఎంచుకుంటే ఆ స్మెల్ కూడా రాదు, ఇంకా మాడిపోతాయి. ఇప్పుడైతే స్మెల్ బాగా వస్తుంది. ఇంకా చాలు, బంద్ చేస్తాం. చూడండి, ఫ్రై అయినాయి కదండి. ఇందులోకి వేసుకున్నాము. చల్లగా అయినాక మిక్సీ పడదాము. మా అమ్మాయికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో వంట. మా పిల్లలు అయితే నన్ను అదే తిడతారు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు మమ్మీ అంటారు, కానీ నాకు రాదండి, తెలుగులోనే మాట్లాడతా. సరేనా అండి? ఇవి మిక్సీ పట్టినాక చూపిస్తా. చూడండి, ఇలా అయ్యాక ఇప్పుడు ఒక ఎల్లిపాయ గడ్డ, ఒక గడ్డ వేసేసానండి. ఒక గడ్డ మొత్తం వేసేసుకోవాలి. 1/2 కేజీ కదా, 1/2 కేజీ కాదు, 1/4 కేజీ కదా, ఒకటి వేసుకోవాలి. 1/2 కేజీ అయితే 2 వేసుకోవచ్చు. ఇది 1/4 కేజీ కదండి, అందుకు ఒకసారి ఇట్లా పట్టేసుకోవాలి. అయిపోయింది కదండి. చూడండి ఎలా అయిందో.
అస్సలు అది వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుందండి, ఎల్లిపాయ వేస్తే మంచిగా ఉంటుంది. అందుకని ఇగో చూడండి. ఇప్పుడు మెంతులు పట్టినాక చూపిస్తా. చూడండి మెంతు పౌడర్ ఇది. అమ్మమ్మ మెంతి పొడి బాగా వాసన వస్తుంది. వాసన వస్తుందా? బాగా వస్తుంది మెంతి పౌడర్. ఇందా ధనియాల పొడి వచ్చిందా సరే వాసన పౌడర్? చూడండి ఇంకా ఎలా అయిందో, మెత్తగా అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇట్లా వేడిగా కొంచెం గోరుచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలండి, మరీ చల్లగా కూడా కావద్దు, మంచిగా ఉంటుంది. చూడండి మా పిల్లలు పట్టుకొని చూపిస్తారు, ఎలా ఉందో కామెంట్ చేయండి. మాట్లాడండి చెరి, మాట్లాడు. మా సాయి ఫ్రెండ్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట గట్టిగా కొట్టండి ప్లీజ్ అండి. బాయ్. నువ్వు మాట్లాడరా దేవాంశ్, ఏం చెప్పవా మీ ఫ్రెండ్స్కు? చూడండి ఎంత సిగ్గుపడుతుండో.